అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ముందుగా పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యగ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యగ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా నీ జీవవాక్కును వినాలని తండ్రి మేమందరము కూడా ప్రభు వేచి ఉన్నాము. నీ బిడ్డలు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆశపడుతూ ఉన్నారు. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే కనుక ప్రభువా ఇదిగో కొద్ది నిమిషము మీరు మాతో మాట్లాడండి ప్రభువా. తండ్రి నీ కార్యమును మా పట్ల స్థిరపరచండి, జరిగించుమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక. ఆమెన్. మరి దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామములు మరి ఒక పర్యాయము వాక్యాన్ని అందించే గొప్ప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. ఎంతో సంతోషం. వినేటటువంటి భాగ్యము మనందరికీ అనుగ్రహించి చెప్పేటటువంటి భాగ్యము దేవుడు నాకు అనుగ్రహించాడు. ఎంతో సంతోషం. మరి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా వీక్షిస్తున్నటువంటి మీ అందరినీ కూడా దేవుడు మరింతగా మెండుగా నిండుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగం పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యగ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం. 7:20లో రాయబడినటువంటి మాట. అతడు ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. మోషే గారి యొక్క జనన విధానమును గురించినటువంటి చరిత్ర, ఆయన పుట్టేటటువంటి ఆ సమయములో ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే మనందరికీ బాగుగా తెలిసినటువంటి విషయమే. మగ పిల్లలు అయితే గనక, పుట్టినటువంటి పిల్లలు మగ పిల్లలు అయితే గనక వారిని పురిట్లోనే చంపేయాలి లేదా నైలు నదిలో పారేయాలి అనేటటువంటి ఒక చట్టం అక్కడ అమలులో ఉంది. ఒక శాసనాన్ని ఆ ఫరో రాజు, ఐగుప్తు రాజు అమలు చేశాడు. అలాంటి భయంకరమైనటువంటి సమయములో మోషే గారు జన్మించడం మనం చూస్తూ ఉన్నాం. మోషే గారు రావడానికి ఒక బలమైనటువంటి కారణం ఉంది. మోషే గారిని దేవుడే ఏర్పాటు చేసుకున్నట్టుగా మోషే గారి దేవుని యొక్క ఏర్పాటులో వచ్చినటువంటి వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. దేవుడిచ్చినటువంటి వాగ్దానము గొప్పది. దేవుడు చేసినటువంటి వాగ్దానము, అబ్రహాము జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానము చాలా విలువైనటువంటి వాగ్దానము. వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు గనుక అబ్రహాముతో చెప్పిన రీతిగానే అబ్రహాము యొక్క సంతానమును విస్తరింపులోనికి తీసుకొస్తానని చెప్పినటువంటి మాటను ఆయన కార్యరూపంలోనికి జరిగించేటటువంటి సమయము ఆసన్నమైనది. దేశము కాని దేశములో, పరాయి దేశములో అనగా ఐగుప్తు దేశములో 70 మందిగా వెళ్ళినటువంటి వారు దాదాపుగా లక్షల సంఖ్యలోనికి విస్తరించారు. 400 సంవత్సరాలలో దాదాపుగా చాలామంది, ఇంచుమించుగా 30 లక్షల జనాభా విస్తరించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. గమనించాలి. అబ్రహామును దేవుడు పిలిచి అబ్రహాములో నుంచి దేవుడు ఇస్సాకును,
ఇస్సాకులోంచి యాకోబును, యాకోబులో నుంచి 12 మంది వారి పుత్రులను అనగా 12 మంది 12 గోత్రకర్తలుగా ఏర్పాటు చేసి యాకోబుకు పెట్టిన పేరు ఇశ్రాయేలు, నా జనాంగము, నా జ్యేష్ఠ పుత్రుడని దేవుడే ప్రకటించాడు. గమనించాలి. ఒక్కడే అబ్రహాము, కానీ ఆ ఒక్కడలో నుంచే ఒక జనాంగమే బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ జనాంగము కరువు కాల సమయములో ఇశ్రాయేలు దేశములో నుంచి ఈ యొక్క జనాంగము, గమనించాలి, కనాను దేశములో నుంచి ఈ జనాంగము ఐగుప్తు దేశానికి వెళ్ళింది. ఇలా వెళతారన్న విషయాన్ని కూడా, ఇలా వెళ్ళినటువంటి వారు దాదాపుగా 400 సంవత్సరాలు ఆ దేశంలో బానిసలుగా ఉంటారన్న విషయము కూడా దేవుడు ముందుగానే అబ్రహాముకు బయలుపరిచారు. చూద్దాం ఒకసారి ఆదికాండం 15వ అధ్యాయము, ఆదికాండం 15వ అధ్యాయము, ఆదికాండం 15వ అధ్యాయం 13-14 వచనాలు పరిశీలన చేద్దాం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. ఎంత గొప్ప ధన్యత అండి! దేవుడు ముందుగానే బయలుపరిచిన ఒక వాగ్దానము. వారికి శ్రమ కలుగుతుంది, అయినప్పటికీ నేను చూచుకుంటాను, నేను నీకు వాగ్దానం చేసినటువంటి దేశానికి వారిని తీసుకుని వెళతాను. వారు పరాయి దేశంలో ఉంటారు, 400 సంవత్సరాలు శ్రమ పెట్టబడతారు, అయినప్పటికీ నేను విడిచిపెట్టను అన్నారు. శ్రమలైతే పడుతున్నారు. 70 మందిగా వెళ్ళారు. యోసేపు కాలంలో వెళ్ళినటువంటి వీరు, ఆ కాలంలో ఉన్నటువంటి యోసేపు, ఆ కాలంలో పెద్దలైనటువంటి వారందరూ చనిపోయారు. కాలం మారింది, తరం మారింది. 400 సంవత్సరాలు గడిచేలోపు వీరి సంఖ్య 70గా అడుగుపెట్టినటువంటి వీరు దాదాపుగా 30 లక్షల పైకే వెళ్ళిపోయారు. ఆ ఐగుప్తు దేశంలో ఉన్న వారి కంటే వీరి సంఖ్య ఎక్కువగా ఉందంట. వీరు ప్రబలినట్టుగా రాయబడింది. మొదటి అధ్యాయం అంతా కూడా రాయబడినటువంటి మాట ఏమిటంటే వీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొందుతున్నారు. అంత మాత్రమే కాదు, ప్రబలిరి అని రాయబడింది. మొదటి అధ్యాయం 7వ వచనములో, 12వ వచనములో, అలాగే 20వ వచనములో ప్రబలుట అనే మాట కనబడుతుంది. ప్రబలడం అంటే మామూలు విషయమా? జనాభా అత్యధికమైపోతా ఉంది. దేశంలో ఉన్న వారి, ఆ దేశంలో సొంత దేశంలో ఉన్నటువంటి వారి కన్నా వీరి సంఖ్య పెరిగిపోయింది. పొరుగు దేశంలో ఉన్నటువంటి వీరి సంఖ్య ఎక్కువైపోయింది. ఇది దేవుని ఆశీర్వాదము. దేవుని ఆశీర్వాదాన్ని ఎవరు కూడా ఆపలేరు. దేవుని వాగ్దానము చేసినటువంటి ఆశీర్వాదము నీ జీవితంలోనికి వస్తూ ఉంటే ఎవరు కూడా అడ్డు పెట్టలేరు. దేవుని వాగ్దానము కొరకు మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేవుని వాగ్దానం కొరకు మనము వేడుకోవాలి. దేవుడే ఆ వాగ్దానమును సఫలపరుస్తాడు. ఎవరో నీ ఆశీర్వాదాన్ని ఆపేస్తున్నారని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఆశీర్వదించక ఎవ్వరూ ఆపలేరు. ఆయన దీవించడానికి హస్తము పైకి పెట్టగా దించేవారు లేరు. అది ఆయనకున్నటువంటి గొప్పతనం. వీరు దేశము కాని దేశములో ఉన్నప్పటికీ, వీరు దేశము కాని దేశములో ఇబ్బందులు పడుతున్నప్పటికీ దేవుని వాగ్దానం అయితే మట్టికి నెరవేర్పులోకి వచ్చింది. ఈ 400 సంవత్సరాలు కూడా వారు సంఖ్య పెరిగిపోతానే వచ్చింది. ఐగుప్తు రాజుకు భయం వేసింది. అయ్య బాబు, ఇంత జనం అయిపోయారు, నా దేశంలో ఉన్నటువంటి నా ప్రజల కన్నా ఈ ప్రజలు ఎక్కువైపోయారు. పొరపాటున వేరే దేశంలో యుద్ధానికి వస్తే వారు వీరు ఏకమై మనల్ని ఏమైనా చేస్తారేమో, కాబట్టి వీరి సంఖ్య పెరగడానికి వీలు లేదు అని నిర్ణయం తీసుకున్నాడండి. ఎవరో తెలుసా? ఫరో రాజు. ఎందుకంటే దేవుని ప్రజలంటే, దేవుని పిల్లలంటే వాడికి భయం వేస్తూ ఉంది. ఆ నిర్ణయం, ఆ కాలము గడ్డు కాలం అది, ఆ కాలము వేదన కాలం అది, ఆ కాలము మహాశోధన కాలం అది, ఆ కాలము మహారోదన కాలం అది. మోషే గారు జన్మిస్తున్నటువంటి ఆ కాలములో మగవారు, పుడుతున్నటువంటి మగవారు, పిల్లలైనటువంటి వారు పురుట్లోనే, మగ పిల్లలైతే పురుట్లోనే చంపేయాలి లేదా నైల్ నదిలో పడేయాలి. అది రూల్ అక్కడ. ఆ సమయంలో దేవుడు మోషేను పుట్టించాడు. తల్లి అయినటువంటి యొకోబేదుకు జ్ఞానం ఇచ్చి చక్కని రీతిలో 3 నెలలు దాచిపెట్టింది. తర్వాత జమ్మపెట్టిలో పెట్టి వదిలేసింది. మొత్తానికి మోషే గారు ఎవరి చేతిలోనికి వెళ్ళారంటే, ఏ రాజు అయితే చంపాలని ఆలోచన చేశాడో, ప్లాన్ అమలు చేశాడో, అదే రాజు యొక్క కుమార్తె చేతిలోనికి మోషే గారు వెళ్ళారు. ఆ కాలమందు దేవుడు చేస్తున్నటువంటి వండర్ఫుల్ మెరాకిల్, అద్భుతమైనటువంటి
ఆశ్చర్య కార్యము ఏమిటి అంటే, ఎవరైతే చంపాలని శాసనాన్ని నిర్ణయించారో అదే ఇంటిలోనికి మోషేని పంపించాడు నా దేవుడు. హల్లెలూయా! అద్భుతమైనటువంటి కార్యం ఇది. నీకు విరోధముగా రూపొందించబడినటువంటి ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. నీ శత్రువులు ఎదుట నీకు భోజనము సిద్ధపరిచెదను అని వాగ్దానం ఏదైతే ఉన్నదో ఆ మాట ఇక్కడ కనబడుతూ ఉంది. దేశమంతా కూడా ఆ చిన్నపిల్లలను చంపేయండి అనే ఆలోచన ఎక్కడ పుట్టిందో అక్కడికే మోషేని తీసుకెళ్తున్నాడు దేవుడు. మనము సేవిస్తున్నటువంటి దేవుడు మామూలుడు కదండి. ఎక్కడ సమస్య ఉందో అక్కడే కూర్చోబెడతాడు. హల్లెలూయా! ఎక్కడ వ్యతిరేకత ఉందో అక్కడే పరిష్కారాన్ని వెతికేలా చేస్తాడు. ఎక్కడ పడిపోతే అక్కడే లేవనెత్తుతాడు. ఎంత గొప్ప కార్యం ఇది. మోషే గారిని తీసుకుని వెళ్ళి ఆ దేశంలో ఆ ఇంటిలోనే వారి విద్యలే నేర్పిస్తూ ఉన్నాడు. ముందు మనందరికీ తెలుసు, తల్లి పాలిచ్చి పెంచి పంపించింది. ఆ మోషే గారికి పేరు పెట్టింది కూడా ఎవరు అంటే, ఆ ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో యొక్క కుమార్తె పేరు పెడుతూ ఉంది. ఆమె పేరు పెడుతున్నటువంటి మాట, నీటిలో నుండి ఇతని తీసి తిని అని చెప్పి అతనికి మోషే అనేటటువంటి మోజెస్ అనేటటువంటి పేరు కూడా ఆ ఫరో కుమార్తె పెట్టింది. చూసారా? అసలు మగ పిల్లవాడిని చంపేయాలన్న ఇంటిలోకి మోషే వెళ్ళడం, పేరు కూడా పెట్టించడం. ఏవి దేవుడండి! దేవునికి మహిమ కలుగునుగాక. ఏదైనా చేయగల సామర్థ్యం కలిగినడు, ఏదైనా చేస్తాడు ఆయన. మోషేను అదే ఇంటిలో పేరు రాయించి కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యుడిగా ఎంపిక చేసి ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యలు కూడా మోషే గారికి నేర్పించారు. చంటి బిడ్డగా ఉన్నప్పుడే చంపేయవలసినటువంటి క్రమము. కానీ దేవుని యొక్క కృపలో మోషే ఉన్నాడు. ఈయన ఒక గొప్ప నాయకుడిగా కనపడాలి. తర్వాత దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక విజన్, మోషే అనేటటువంటి వ్యక్తి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక విజన్, మోషే అనేటువంటి వ్యక్తి దేవుడు ఏర్పాటు చేసిన ఒక వెపన్. కాబట్టి దేవుడే కాపుదలు ఇచ్చాడు, దేవుడే ప్రొటెక్షన్ ఇచ్చాడు, ఆయనే చూచుకుంటున్నాడు. దేవుని సన్నిధి మోషేకు తోడుగా పెట్టాడు. ఇప్పుడు మోషే ఆ ఇంట్లోనే సకల విద్యలు నేర్చుకుని సకల విద్యల్లో ఆరితేరాడు. ఫరో కుమార్తె అంటుంది కదా, మోషే నా కుమారుడు అని అంటుంది. కానీ మోషే ఫరో కుమార్తె కుమారుడిగా పిలవబడ్డానికి ఇష్టపడలా. ఎంత గొప్ప ధన్యతో! మూలాలు మర్చిపోలేదు మోషే. ఒకనొక సమయం వచ్చింది, తన వారి మీద జాలి కలిగింది, తన వారిని చూడాలని ఆశ పుట్టింది, వారి భారాలను చూచాడు. ఆ దినముల్లో మోషే పెద్దవాడై తన జనుల ఎద్దుకు పోయి వారి భారములను చూచాడు. అప్పుడు అతడు తన జనులలో ఒక ఎబ్రియుడు ఐగుప్తుడు కొట్టుకుంటా ఉంటే మొత్తం మీద ఐగుప్తుడిని కొట్టి చంపి ఇసుకలో కప్పెట్టేశాడు. చూసారా? ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర. మోషే ఈ కార్యం జరిగిన తర్వాత మరలా ఇద్దరు ఎబ్రియులు దెబ్బలాడుకుంటా ఉంటే, వారే దెబ్బలాడుకుంటా ఉంటే వారి మధ్యలోనికి వెళ్ళాడు. న్యాయం మాట్లాడుతూ ఉంటే, ఎవర్రా నిన్ను నేర్పరిగా పెట్టారు, మాకు తీర్పరిగా పెట్టారు, నువ్వు మాకు తీర్పు తీరుస్తావా? నిన్న ఏం జరిగిందో మాకు తెలుసు, ఐగుప్తుని చంపేసావు కదా, అలా మమ్మల్ని చంపేస్తావా అని అడిగారు. అడిగితే ఈ విషయం బయటికి ఎక్కడ వస్తా అని చెప్పేసి ఈయన మరి మిద్యాను అనేటటువంటి ప్రాంతానికి పారిపోయాడు. దాదాపుగా 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యములో ఉన్నాడు ఆయన. మిద్యాను అనే ప్రాంతములో ఇత్రో అనేటటువంటి ఒక వ్యక్తి తన కుమార్తె అయిన సిప్పోరాని ఇచ్చి వివాహం చేశాడు. అక్కడే ఆయన ఉండడం జరిగింది. ఈ 40 సంవత్సరాలు కూడా గొర్రెలను మేపినటువంటి వాడుగా తన మామ మందను మేపుతూ జీవించాడు. మొదటి 40 సంవత్సరాలు కూడా ఎక్కడ ఉన్నాడు? మొదటి 40 సంవత్సరాలు మనం ప్రశ్న వేసుకుంటే కనుక మొదటి 40 సంవత్సరాలు కూడా చాలా అద్భుతమైనటువంటి మాట. ఆ యొక్క అంతఃపురంలోనే ఉన్నాడు, యోగాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇక్కడ అరణ్య మార్గంలోకి వచ్చాడు. ఆ తరువాత దేవుని యొక్క
పిలుపు అందుకుని దేవుని యొక్క పరిచర్యలోకి రావడం జరిగింది. ఇప్పుడు మోషే గారిలో ఉన్నటువంటి అద్భుతమైన లక్షణాలు ఈరోజు మనం ధ్యానించవలసిన వారమై ఉన్నాం. మొట్టమొదటిగా ఈ మోషే గారి గురించినటువంటి చరిత్ర. మోషే యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాడు. ఈయన ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఎందుకు అంటే కనుక గమనించాలి, ప్రజలందరినీ కూడా నడిపించేటటువంటి ఒక నాయకుడు. దేవుడు అంతమంది ఉండగా మోషేను దేవుడు ఎన్నుకోవడం అద్భుతం. ఐగుప్తు దేశము నుంచి కనాను దేశానికి నడిపించేటటువంటి క్రమం ఇది. ఆ క్రమములో మోషే గారు ఉన్నారు. ధర్మశాస్త్రం వచ్చింది, ఆకాశము నుంచి మన్నా కురిసింది, ఆహారాన్ని దేవుడు అనుగ్రహించగా ఎర్ర సముద్రం 2 పాయలుగా మారినటువంటి అద్భుతాలు, బండ కొట్టగా నీళ్ళు వచ్చినటువంటి అద్భుతాలు ఎన్నో జరిగాయి. ఆ అద్భుతాలు జరుగుతూ ఉంటే నడిపించుకుంటూ వెళ్ళాడు. ఒక చక్కని గొప్ప నాయకుడు కనపడ్డాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా పాపం అనేటటువంటి బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి మనలను ఈ భూలోకము నుంచి పరలోకం అనేటటువంటి కనాను అనే పరలోకానికి నడిపించేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. వారు బానిసత్వంలో మగ్గిపోతూ ఉంటే మోషే గారు వారిని విడిపించి నడిపించాడు. దేవుడు విడిపించే నడిపించాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనము అంటే సర్వమానవాళి కూడా పాపం అనే బానిసత్వంలో మగ్గిపోతూ ఉంటే ఈ భూలోకంలో మనకు ఆయన రక్తము చిందించి మనల్ని విడిపించి నడిపిస్తూ ఉన్నాడు. ఈ ప్రయాణం ఎక్కడికి, ఈ యాత్ర జీవితం ఎక్కడికి అంటే కనుక పరమ కనాను అనగా పరలోక రాజ్యములోనికి వెళ్ళడానికి. అక్కడ మోజెస్, ఇక్కడ జీజస్. అక్కడ మోషే, ఇక్కడ యేసుక్రీస్తు. మోషే కేవలం ఇశ్రాయేలు ప్రజలకు నడిపించడానికి, ఆ బానిసత్వం నుంచి నడిపించడానికి ఒక పాత్ర అయితే, సర్వమానవాళిని కూడా పాపం అనేటటువంటి బానిసత్వంలోంచి విడిపించి నడిపించడానికి ఒక మెయిల్ స్టోన్ ఎవరు అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన లేకపోతే పరలోక రాజ్యమే లేదు. ఆయన లేకపోతే మనం పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేము. పాప విమోచన లేదు, విడుదల కార్యము జరగదు, రక్షణ కార్యము లేదు. ఆయన ద్వారానే సమస్తము సాధ్యమైనది. ఆయన చేసిన యజ్ఞము, ఆయన చేసిన యాగము, ఆయన చేసిన త్యాగము, ఆయన కాచిన రక్తము వలన మాత్రమే మనం పరలోక రాజ్యంలోనికి, నిత్య రాజ్యంలోనికి మనం వెళ్ళడానికి యోగ్యులుగా మలచబడ్డాము. దేవునికి మహిమ కలుగునుగాక. గొప్ప అవకాశము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఉచితముగా అనుగ్రహించిన రక్షణ ఇది. మనల్ని విలువ పెట్టి, తన అమూల్యమైన రక్తము చిందించి మనల్ని విలువ పెట్టి ఆయన కొనుక్కున్నాడు. సర్వమానవాళి పాపాన్ని కూడా తన రక్తములో కడిగి వేసేశాడు. ఎంత గొప్ప దేవుడు. అక్కడ మోషే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడ కనాను, ఇక్కడ పరమ కనానైన పరలోకము. అక్కడ ఐగుప్తు, ఇక్కడ భూలోకం. అక్కడ బానిసత్వము, ఇక్కడ పాపం అనే బానిసత్వం. అన్ని మ్యాచ్ అవుతున్నాయి. మరి ఈ ప్రయాణములో ఈ మోషే గారు ఉన్న లక్షణం ఏమిటంటే, ఈయన మిక్కిలి సాత్వికుడు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. మిక్కిలి సాత్వికుడు, అద్భుతమైనటువంటి లక్షణం. మొదటి లక్షణం మోషే గారిలో ఉన్న మొదటి లక్షణం మిక్కిలి సాత్వికుడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయము, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరని రాయబడిన వాక్యం. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ఈ మోషే ఎలాంటి వాడంటే సాత్వికుడు. సాత్వికుడు, ఎంతో తగ్గింపు స్వభావం కలిగిన వాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా చెప్పిన మాట అదే. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సాత్వికుడు అని రాయబడింది. మత్తయి సువార్త, ఆయన సాత్వికుడై గాడిద మీద ఎక్కి వస్తున్నటువంటి సందర్భం మనందరికీ బాగా తెలుసు. 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశుపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు, సియోను కుమారితో చెప్పుడి అని అనున్నది. మరి ఆయన సాత్వికుడుగా ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారిని కలిగినటువంటి మనము కూడా ఎలా ఉండాలంటే సాత్వికులముగా ఉండాలి. సాత్వికులుగా ఉండాలి. సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవదిగా మనం గమనిస్తే ఈ మోషే ఎలా కనబడుతున్నాడంటే మనకు సేవకుడుగా, ఒక అద్భుతమైనటువంటి సేవ చేసినటువంటి సేవకుడుగా ఈ మోషే గారు కనబడుతున్నారు. సేవకుడుగా 12వ అధ్యాయము, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట.
12:7. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడుగా, దేవుని యొక్క సేవకుడుగా ఈయన కనబడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మరి ఈ సేవకుడుగా ఉన్నటువంటి మోషే 34వ అధ్యాయంలో కూడా ఈ మాట మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండ 34:5లో కూడా మనం చూసినట్లయితే 34:5, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి పొంది. అంటే దేవుని సేవకుడు. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఎలాగున్నారంటే ఆయన కూడా దేవుని సేవకునిగా కనబడ్డాడు. మంచి సేవకుడు, పరిచర్య చేసేవాడు. ఆయన పరిచర్య చేయడానికే వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచారము చేయడానికే నేను వచ్చి ఉన్నాను అని ఆయన సేవకుడుగా మనకు కనబడుతున్నాడు. ఈరోజు మనము కూడా ఎలా ఉండాలంటే ఒక మోషే వలె, యేసుక్రీస్తు ప్రభువు వారి వలె సేవకులుగా మనం ఉండాలి. పరిచర్య చేసేవారముగా, పరిచారము చేసేవారముగా ఉండాలి తప్ప చేయించుకునే వారముగా మనం ఉండడానికి వీలు లేదు అనే విషయాన్ని కూడా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవదిగా మనం గమనిస్తే కనుక ఈయన నమ్మకమైన వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఒక గొప్ప స్థాయి ఈయన పొందుకున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క చరిత్ర కూడా అదే చెబుతూ ఉంది. ఆయన జీవితంలో కూడా ఇల్లంతటి మీద నమ్మకమైనటువంటి వాడుగా మోషే కనబడుతూ ఉంటే, ఇంటిపైన నమ్మకమైనటువంటి వాడుగా ఎవరు కనబడుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కనబడుతున్నారు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది. ఎబ్రీ పత్రిక 3:5లో రాయబడిన మాట. ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యముగా మోషే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతట్లో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఈరోజు నువ్వెలా ఉన్నావు? నమ్మకమైనటువంటి దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. నమ్మకమైనటువంటి వారముగా మనం ఉండాలి. నమ్మకమైనటువంటి సాక్ష్యము కలిగి మనము జీవించాలి. నమ్మకమైనటువంటి సాక్షులుగా మనం ఉండాలి. ఇది 3వ లక్షణం. ఇక 4వ లక్షణం చెప్పాలి అంటే కనుక ఈ మోషే ఆత్మ కలిగినటువంటి మోషే, దేవుని ఆత్మను కలిగినటువంటి వాడుగా, దేవుని ఆత్మతో నడిపింపబడినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 25వ వచనాన్ని పరిశీలన చేస్తే 11:25, యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు. అంటే ఇక్కడ గమనించినట్లయితే కనుక మరి ఆత్మతో నింపబడ్డాడు. ఈ వచ్చినటువంటి ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు కూడా ప్రవచింపలేదు. అంటే దేవుని ఆత్మ వారి మీద నిలిచింది. అంటే ఆయన మీద కూడా ఏముందంటే దేవుని ఆత్మ, అంటే పరిశుద్ధ ఆత్మతో నింపబడినటువంటి వాడుగా కనబడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అదే సందర్భం గమనించాలి. మరి మనము కూడా ఆత్మ కలిగి ఉండాలి. ఆత్మ లేని వారు నావారు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తూ, దేవుని ముఖాముఖిగా చూసినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి మోషే. మనము కూడా అట్టి అనుభవంలోకి వెళ్ళాలి. దేవుని బతిమాలుకున్నటువంటి అనుభవం ఉంది మోషే గారిలో. ఇశ్రాయేలు తప్పు చేసిన సమయంలో, ఒక పోత విగ్రహాన్ని తయారు చేసుకునేటువంటి సమయంలో దేవుడు నాశనము చేస్తానని చెప్తూ ఉంటే అడ్డు వెళ్ళిపోయాడు. నా ప్రాణాన్ని తీసేసుకో, నా పేరు జీవగ్రంథం తీసే, కానీ వీళ్ళనైతే మట్టికి హతం చేయొద్దు అని చెప్పి దేవుని బతిమాలుకున్నటువంటి వ్యక్తిగా, ప్రార్థించినటువంటి గొప్ప యోధుడుగా, గొప్ప వీరుడుగా కనబడుతూ ఉన్నాడు. ప్రార్థన ఉన్నాడు ఈ మోషే. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ప్రార్థనాపరుడే. ఎంత గొప్ప అద్భుతం ఇది. మోషే ఆ కాలం ముందు భయంకరమైనటువంటి కాలంలో ఆయన జన్మించాడు. ఆ కాలాన్ని మార్చడానికే, ఆ భయంకరమైన కాలాన్ని మార్చడానికే, అవును, ఈ భయంకరమైనటువంటి కాలాన్ని మార్చడానికే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా కాలము సంపూర్ణమైనప్పుడు, కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకంలో జన్మించడం జరిగింది. అలాగే మరలా కాలము సమీపమైనప్పుడే ఆయన రెండవ రాకడలో రానయ్యున్నాడు. మోషే వలె మిక్కిలి సాత్వికుడు, సేవకుడు, గొప్ప సేవకుడు, నమ్మకమైనటువంటి వాడు, ఆత్మను కలిగినటువంటి వాడుగా, ముఖాముఖి దేవుని చూసినటువంటి అనుభవం కలిగిన, దేవుని బతిమాలుకునే అనుభవం, ఇవన్నీ కూడా మోషేలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారిలో కూడా ఇవే లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. మరి వధువుగా పిలువబడుతున్న మనలో కూడా ఈ లక్షణాలు ఉండాలి. వధువు సంఘములో ఉన్నటువంటి మనము, వధువుగా పిలువబడుతున్నటువంటి మనము, వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగినటువంటి లక్షణాలు మనము కలిగి ముందుకు సాగాలి. అలా ఉంటేనే మనకు ఎగిరి మేఘమెక్కే ధన్యత మనకు లభిస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, సమయం ఎలా ఉన్నప్పటికీ, శోధనలు ఎలా వచ్చినప్పటికీ, ఏది వచ్చినా
భయపడద్దు, ధైర్యంగా ఉండండి. ధైర్యము 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 చెడిపోకుండా మనం ముందుకు సాగాలి. పిరికి వారముగా, అవిశ్వాసముగా, అపనమ్మిక కలిగిన వారముగా మనం ఉండడానికి వీలు లేదు. విశ్వాసము కలిగి విశ్వాసముతో స్థిరులుగా మనం ఉండాలి. బలహీనము కాదు, మనము బలవంతుడైన దేవుని మనం కలిగి ఉన్నాము కాబట్టి నేను బలహీనుడను అని అనుకోవద్దు. నువ్వు బలహీనుడవయ్యే సమయంలోనే దేవుడు నిన్ను బలపరుస్తాడు. నేను బలవంతుడను అని నువ్వు అనుకోవాలి. ధైర్యం సరిపోవట్లేదా? ధైర్యం కలిగి ఉండు. దైవాత్మే ధైర్యం ఇచ్చిన వాక్యంలో రాయబడింది. ధైర్యాన్ని పోనివ్వద్దు, విశ్వాసాన్ని చెదిరిపోనివ్వద్దు. బలవంతులుగానే ఉండండి. మీ పక్షంగా దేవుడు కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఆ కాలమందు ప్రభువా, మోషే గారి యొక్క జీవన విధానం, ఆయన ఏ విధముగా జన్మించినారు, ఇవన్నీ కూడా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ఇదిగో మోషే గారు కలిగిన లక్షణాలు, మీరు కలిగిన లక్షణాలు మేము కలిగి ముందుకు సాగడానికి ఎగిరి మేఘమెక్కే ధన్యత మా అందరికీ దయచేయమని, ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యన్న యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.